వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. గత ఎపిసోడ్లో విల్లాస్ గురించి మాట్లాడుకున్నాం, దానికి సంబంధించిన వివరాలు కొన్ని తెలుసుకోగలిగాం. ఇప్పుడు కంప్లీట్ ఒక విల్లాకి ల్యాండ్స్కేపింగ్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకుందాం. 850 స్క్వేర్ యార్డ్స్ విల్లా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చేసుకునే ముందు ఏదైతే విల్లా కన్స్ట్రక్షన్ జరుగుతుందో అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి స్ట్రక్చరల్ డ్రాయింగ్ దగ్గర నుంచే ల్యాండ్స్కేపింగ్ డిజైన్ చేయబడుతుంది. పారాపిట్ వాల్స్కి ప్లాంటర్ బాక్సులు డిజైన్ చేస్తారు ఎల్ షేపు. దాంట్లో డెప్త్ లీక్ ప్రూఫ్ చేసి హ్యాంగింగ్స్ చేసుకునేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజ్ కృష్ణ హోటల్ చూసే ఉంటారు, కార్నర్స్కి ఎలాంటి ఫ్లవరింగ్ ఉందో బోగన్ విలియాస్ అలా డిజైన్ చేసుకుంటారు. ఇల్లు సుందరం కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. రెండో విషయం ఏంటి అంటే ల్యాండ్స్కేపింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా విల్లా కంప్లీట్ ఆల్ టెర్రస్ ఎన్ని స్లాబ్స్ అవుతున్నాయో అన్ని లీక్ ప్రూఫ్ సిస్టమ్స్ చేసుకోవాలి. అన్నిటి దగ్గర కూడా వాటర్ పైప్ లైన్, వాటర్ ప్లంబింగ్ సెక్షన్ ఇంజనీర్ని పట్టుకొని ప్లంబింగ్ సెక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత కరెంట్ గార్డెన్ లైటింగ్ అంటారు దీన్ని ఎలక్ట్రానిక్ గార్డెన్ లైటింగ్ సిస్టమ్ అంటారు. అది ఆటో సిస్టమ్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఎంత ఖరీదు ఏమి ఎక్కువ కాదు. అదొకటి. తర్వాత ఎక్కడ మనకు పూల్ వస్తుంది, పూల్ పక్కన ఎంత స్పేస్ వదలాలి, స్పేస్ వదిలిన తర్వాత స్క్రీన్ వాల్కి ఎంత తీసుకోవాలి అనేది ల్యాండ్స్కేపింగ్లో ఎవరైతే ఉంటారో డిజైనర్స్ ఉంటారో ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్స్, నాట్ ఆర్కిటెక్చర్స్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్స్ని సంప్రదిస్తే వాళ్ళు డిజైన్ చేస్తారు. లాన్ ఏరియా ఎంత వస్తుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. ఒక స్లాబ్ పైన ఎన్ని లక్షల లీటర్లు ఉండాలి అనే ఒక రూల్ కూడా ఉంది మన తెలంగాణలో. భూమి పైన అయితే 1,65,000 దాటకూడదు, టెర్రస్ పైన అయితే 75,000 లీటర్లు దాటకూడదు. ఎందుకంటే స్లాబ్ కంట్రోల్ చేయలేదు, అవి స్ప్రెడ్ అయ్యి పగిలిపోతాయి. ఫారిన్లో మాత్రం ఉంది, మన దగ్గర ఇంకా రాలేదు. ఈవెన్ మన క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కూడా లేదు. అయితే ఇంకో విషయానికి వస్తే ఫస్ట్ కార్ పార్కింగ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. కార్ పార్కింగ్ దగ్గర 2 rows స్లాట్స్ అంటారు. వాటిని చేసిన తర్వాత వాటిని మనం ప్లాంటర్ బ్యాగ్స్ కూడా అంటాం. ఈ స్లాట్స్ అని ఎందుకన్నానంటే 2 sides గ్రానైట్ వేసిన దాన్ని స్లాట్స్ అంటారండి. గ్రానైట్ వేస్తారు జనరల్గా, గ్రానైట్ చాలా రోజులు ఉంటుంది కాబట్టి స్లాట్స్ అని మాట్లాడతారు. అందులో డ్రెసీనియా కానీ, గ్లాజోనియా కానీ, డకన్ బీఫియా కానీ, ఫ్లాగ్నాసియేషన్ కానీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ హైట్ ముక్క పెరగదు. కారు డోర్ తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. లోపటి నుండి బయటికి చూసినా చాలా అందంగా కనపడుతుంది, బయట నుంచి ఇంటి లోపలికి చూసినా కూడా చాలా అందంగా కనపడుతుంది. ఆ ఏరియా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మినిమం 2 to 3 కార్స్ ఉంటాయి విల్లా అన్నప్పుడు. తర్వాత 2 సీటింగ్ ఏరియాస్ ఉంటాయి. సీటింగ్ ఏరియాలో ఓన్లీ లాన్ పర్పస్ చేస్తాము. కొంత పెబులైజేషన్ ఉంటుంది, పెబుల్స్ దొరుకుతాయి మనకు కలిసిన పెబుల్స్. బ్లాక్, వైట్ అండ్ క్రీమ్ కలర్, బీచ్ కలర్ అంటాము, అవి పెబుల్స్ దొరుకుతాయి. ఆ పెబుల్స్ తోటి కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి, సైకస్ కానీ, సైకస్ రిలీజిషియా కానీ, ఫైకస్ పాండా కానీ, ఇవి డిజైన్ చేసుకొని ఒక చిన్న జెన్ గార్డెన్ డిజైన్ చేసుకోవచ్చు అక్కడ. ఈ పెబుల్స్ మొత్తం మనం అనుకున్న ఏదైతే షేప్ అనుకుంటామో అన్ఈవెన్ షేపు లేదా స్టారు, కిడ్నీ షేపు, సమ్ లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ ప్రకారం ఈ పెబుల్స్ వాటి దగ్గర చదును చేసి పెట్టేస్తే వర్షం పడ్డా కూడా వాటిపైన చినుకులు పడ్డా అక్కడ ఉన్న మట్టి మళ్ళీ బయటికి రాకుండా బ్యూటిఫుల్గా కనపడే అవకాశం ఉంటుంది. కూర్చున్నప్పుడు కూడా మన పైన కూడా పడదండి, అంటే మడ్ ఎర్రమట్టి అలాంటిది కూడా మన పైన చిల్లకుండా ఉంటుంది. ఇది కింది గ్రౌండ్ వరకు, ఎందుకంటే కొంచెమే ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ. ఇంక వాల్ సైడ్ ఏదన్నా ప్లాంటర్ బాక్స్ కట్టేసి పూజకు సంబంధించిన టెబోర్నియా మౌంటైనా కానీ, నీరియం డార్ఫ్, గన్నేరు అని అంటాం, దేవునికి పెడుతుంటారు చాలామంది. తర్వాత కారకపూలు కానీ, ప్లుమేరియా ఆల్బా కానీ, టెంపుల్కి సంబంధించిన మొక్కలు ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. ఇది కింద వరకు. అది ఇంకా తులసి ఇట్లాంటివంటే మీకు తెలిసిందే, ఈ రోజులలో దీనికి ఒక సబ్జెక్ట్ అంటే ఏం లేదు. ఏ మార్బుల్ షాప్కి వెళ్ళినా కూడా మీకు కనపడుతుంది, మీరే వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. తర్వాత సెకండ్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత మెయిన్ బాల్కనీ.
బాల్కనీలో ఏం చేస్తారు, జనరల్గా చాలామంది బ్లాక్ గ్రానైట్ వేయంగా నేను చూశాను, లపోత్రా కానీ బ్లాక్ గ్రానైట్ లెదర్ ఫినిష్ వేస్తారు. ఎప్పుడైతే మీరు బ్లాక్ గ్రానైట్ అందులో వేసుకుంటే హీట్ ఆబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ లాన్ దొరుకుతుంది, చాలా బెస్ట్ ప్రైస్కి దొరుకుతుంది. లైఫ్ టైం 25 years ఉంటుంది. 150 రూపీస్ నుంచి 250 రూపీస్ ఉంటుంది. మీకు ఇంకా లైఫ్ టైం ఎక్కువ ఉండి ఇంకా కుషనింగ్ ఉండాలనుకుంటే 850 రూపీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉన్న బంజారాస్లో షాపులలో కూడా కొనుక్కోవచ్చు. వాటి వేరియేషన్స్ ఏంది అనేది చూపిస్తారు. ఎగ్జాంపుల్ రెమండ్ షర్ట్ కానివ్వండి, లూయి ఫిలిప్ కానివ్వండి, ఇంకేదైనా ఇతర కంపెనీస్ని మీరు డిజైన్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, దాన్ని బట్టి క్లారిటీ ఉంటుందండి. అది మీకు నేను చెప్పక్కర్లేదు. ఆ ఏరియా బాల్కనీకి. తర్వాత ఇండోర్ మీరు కోర్ట్ యార్డ్ ఉంటుంది ఇంట్లో, అంటే కోర్ట్ యార్డ్ అంటే స్టెయిర్స్ వచ్చి మధ్యలో వచ్చిన భాగాన్ని కోర్ట్ యార్డ్ అంటారు. కోర్ట్ యార్డ్ దగ్గర రావాలంటే పైన ఖచ్చితంగా ఒక ఎలివేషన్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి యాక్రలిక్ షీట్ కానీ గ్లాస్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టెంపరేచర్ వల్ల ఈ కింద మొక్క పెడితే బతికే అవకాశం ఉంటుంది. దీన్ని అలీవ్ ట్రీ అంటారు. ఇది స్పెయిన్ మొక్క, 80 సంవత్సరాల మొక్క పెడితేనే బతుకుతుంది. 80 years మొక్క. దాని ఖరీదు వచ్చేసి 2.5 లక్షల రూపాయలు ఉంటుందండి స్పెయిన్ది. ఆ మొక్క పెట్టుకోవచ్చు, అదొకటి. తర్వాత కోర్ట్ యార్డ్ ఏరియాలో ఈ ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇట్స్ కామన్ అండి. 2x2 ప్లాటింగ్ ఏవైనా తీసుకొని మనకు నచ్చిన మొక్కలను కూడా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏ నర్సరీ మెన్ అడిగినా కూడా చెప్పేస్తారు. ఎక్కువ ప్రియారిటీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే టెర్రస్ గార్డెన్. టెర్రస్ గార్డెన్కి ఎందుకు వెళ్ళాము, ఇది ప్రియారిటీ ఎందుకు అని మీరు అని అడిగితే, జిమ్లో గెట్ టుగెదర్ పార్టీ చేయలేరు, హోమ్ థియేటర్లో గెట్ టుగెదర్ పార్టీ చేయలేరు, బార్ కౌంటర్లో గెట్ టుగెదర్ పార్టీ చేయలేరు. మీరు పార్టీ పెట్టుకోవాలని అనుకుంటే యూ గో ఫర్ టెర్రస్ గార్డెన్. టెర్రస్ గార్డెన్ దగ్గర బార్బిక్యూ, టెర్రస్ గార్డెన్, 1 పర్గోలా, 1 గజేబో, మిగతా అంతా లాన్. ఈ లాన్ ఇదంతా ఎలా చేయాలనేది మళ్ళీ ఒకసారి కూడా ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, మళ్ళీ తిరిగి మీకు ఇంకొకసారి చెప్తున్నాను. 30% రెడ్ సాయిల్ తీసుకోవాలి, 30% శాండ్, 30% కోకోపిట్, 10% వచ్చేసి నీమ్ ఆయిల్. నీమ్ కేక్ అంటే తెలుసు కదా, వేపపిండి. ఇవన్నీ 3 కలిపి డ్రైన్ సెల్స్ అని దొరుకుతుంటాయి. డ్రైన్ సెల్స్ జియో టెక్స్టైల్ వేసేసి దానిపైన ఈ 3 వేసిన తర్వాత పైన లాన్ వేసుకుంటే మీకు డెన్సిటీ బాగా ఉంటుంది, కుషన్ లుక్ చాలా బాగుంటుంది. డ్రైన్ సెల్స్ ద్వారా అవుట్లెట్ నుంచి ఏదైతే ప్లంబింగ్ సెక్షన్ మనం అన్నీ చెప్పాము, కింద నుంచి చెప్పుకుంటూ వచ్చాము, ప్లంబింగ్ సెక్షన్ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రియారిటీ మొత్తం దీనికి సపరేట్ ఒక ఫైల్ డిజైన్ చేసి పెట్టుకుంటుంది ఆర్కిటెక్చర్ తను. ఒకటి ప్లంబింగ్ సెక్షన్, సెకండ్ వన్ ఎలక్ట్రికల్ సెక్షన్. ఇది గార్డెనింగ్కి సంబంధించింది. థర్డ్ వన్ మార్బుల్ సిస్టమ్ అండ్ ఇటాలియన్ మార్బుల్ అండ్ వెట్రిఫైడ్ డబల్ చార్జ్ టైలింగ్ అండ్ వుడెన్ టైలింగ్ సిస్టమ్. అంటే మార్బుల్కి వచ్చేటోరికి మనకు 400 రూపాయలకు కూడా ఇటాలియన్ మార్బుల్ దొరుకుతుంది. అసలు ఒరిజినల్గా ఇటాలియన్ మార్బుల్ మనకు స్టోన్ లైఫ్లో దొరుకుతుందండి. స్టార్టింగ్ వచ్చేసి 750 రూపాయలు ఉంటుంది. కంప్లీట్ ఇటాలియన్ మార్బుల్ బీచ్ కలర్లో ఉంటుంది. బహుశా మీరు నోవాటెల్ హోటల్స్లో చూస్తే మన హైదరాబాద్లో ఉన్న ప్రతి నోవాటెల్లో ఉన్నది అదేనండి. దాన్ని డిజైన్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే యాంటీ స్కిడ్ అండి, అందుకే వేస్తారు. ఎంత టూరిస్టులు వచ్చి వాళ్ళు టకటక హై హీల్స్ వేసుకున్నా, షూ వేసుకున్నా, ఎలాంటి చెప్పులు వేసుకున్నా పడ్డ దాఖలాలు వీడియోలలో లేవు. మీరు గమనించగలిగితే ఇటాలియన్ మార్బుల్కి ఉన్న ఒక గొప్పతనం ఏంటి అంటే యాంటీ స్కిడ్ మార్బుల్ ఆఫ్ ఇటాలియన్ మార్బుల్. అది ఇంటికి తగ్గట్టు డిజైన్ చేసుకోవాలి. కానీ దాని ప్రియారిటీ అని కూడా అంటారు. అది ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుందో అక్కడ వాడతారు. బెడ్రూమ్స్లలో కింద వాడరు. బెడ్రూములలో వుడెన్ లుక్ వచ్చింది కానీ, వుడెన్ ఫ్లోరింగ్ కానీ, ఈగూడర్ కానీ లేదా జనరల్ టైల్స్ కానీ వాడతారు. కంప్లీట్గా ఈ ల్యాండ్స్కేపింగ్ ఇంటీరియర్ అకార్డింగ్ టు ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి. ఇందులో ఉన్న మెయిన్ ప్రియారిటీ ఇంకోటి ఏంటంటే కిచెన్ అండి. కంప్లీట్లీ
టోటల్ మోడ్యులర్ కిచెన్ ఉంటుంది. తర్వాత డైనింగ్ ఆర్టికల్ చాలా బాగుంటుంది. ఎల్సిడి ప్యానెల్స్ చాలా డిజైన్ చేయబడతాయి. సీలింగ్ ప్రియారిటీ చాలా బాగుంటుంది. కాబట్టి ఇదంతా వన్ ఆఫ్ స్టైల్ ఆఫ్ లగ్జరియస్ట్ అండి. దీన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు విల్లాని డిజైన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ డ్రా ఎలా చేస్తారు, దానికి సంబంధించిన విశేషాలు ఎలా ఉంటాయి, అసలు స్క్రీన్ వాల్స్ అంటే ఏంది, లేదా వాల్ పేపర్స్ ఎలా తీసుకుంటారు, ఏ కంపెనీ వాడితే బాగుంటాయి అనే దాని మీద మనం చర్చిద్దాము. టెర్రస్ గార్డెన్కి మీకు చెప్పేశాను కాబట్టి యు నో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఎలాంటి ప్లాంటేషన్ టాస్క్ గిన చేసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఈజ్ జిగేల్ జీవన్ జబర్దస్త్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. మీకు ఎలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమాచారం కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.